రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఇప్పటికే మంత్రులకు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించింది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. లోక్సభలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధు యాష్కి గౌడ్ మల్కాజ్గిరి లోక్సభ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంతా తానే వ్యవహరించారు మధు యాష్కి. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి వచ్చారు. ఇందులో మధు యాష్కి కీలకంగా వ్యవహరించడంతో ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మధు యాష్కి పోటీ చేసిన ఎల్బీ నగర్ కూడా మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోనే ఉంది. మల్కాజ్గిరిలో మధు యాష్కి పోటీపై మంత్రి తుమ్మల కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. చేసింది. ఇప్పటికే మంత్రులకు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించింది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. లోక్సభలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధు యాష్కి గౌడ్ మల్కాజ్గిరి లోక్సభ సీటుపై కన్నేసినట్లు సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంతా తానే వ్యవహరించారు మధు యాష్కి గౌడ్. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి వచ్చారు. ఇందులో మధు యాష్కి గౌడ్ కీలకంగా వ్యవహరించడంతో ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. రైటిక అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ పై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరి ప్రాబల్యం ఎక్కడి నుంచి ఉందంటూ కూడా బేరీజ్ వేసుకుంటుంది. ఈ తరుణంలోనే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మధు యాష్కి గౌడ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారంటూ కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు డీటెయిల్స్. సతీష్. గాయత్రి, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ కూడా పార్లమెంట్ ఎలక్షన్లపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ మధ్య కాలంలో మంత్రులకు కూడా పార్లమెంట్ బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ రోజు ఇటు రాష్ట్ర సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఛాంబర్ లో మధు యాష్కి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినటువంటి ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేసినటువంటి మధు యాష్కి కూడా రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నాడు. ఈ మీటింగ్ పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇటు లోక్సభ ఎన్నికలు కూడా మరో 4-5 నెలల్లో ఉండనున్న దీంతో ఇటు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇటు కేంద్ర అధిష్టానం కూడా ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ గా ఫోకస్ చేయాలి, ఎక్కువ స్థానాలే గెలిపే లక్ష్యంగా పై కూడా ఇప్పటికే దుస్తరించింది కాబట్టి దీనిపై కూడా అందరూ కూడా సన్నం చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలోని తన ఛాంబర్ లో ఇటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ రివ్యూ మీటింగ్ లో ఇటు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కితో పాటు ఇటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు కూడా సమావేశమయ్యారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయంపై కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇటు మల్కాజ్గిరి లోక్సభ సంబంధించి నియోజకవర్గంలో కూడా పెద్దది, దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్దది. ఇక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసి గెలుపొందాడు. ఇప్పుడు సీఎం గా కూడా కొనసాగుతున్నారు కాబట్టి ఇది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కు ఒక ఊపు తీసుకొచ్చింది కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ లోక్సభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అంటే గత ఎలక్షన్స్ లో ఇటు కొడంగల్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కేంద్ర అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంచి ఇక్కడ మల్కాజ్గిరి స్థానం కూడా అప్పగించింది. అక్కడ మంచి మెజార్టీతో కూడా రేవంత్ రెడ్డి గెలుపొంది తర్వాత ఒక పై స్థాయి కూడా తీసుకొచ్చాడు. ఇటు కాంగ్రెస్ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు కూడా ఊపొచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి దీనిపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఇటు మల్కాజ్గిరి లోక్సభ ఇన్ఛార్జ్ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వర్ కూడా నియమించింది కాబట్టి దీనిపై ఎలా ముందుకెళ్లాలి, ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ పై రివ్యూ కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎలా వివరించాలి, రాబోయే లోక్సభ పరిధి సంబంధించి ఎట్లా ఉండడంపై కూడా ఇటు రాష్ట్ర టీపీసీ సంబంధించి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కూడా అతనితో చర్చించడం జరిగింది. దీనిపై కూడా ఎలా ఉండాలి,
రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ పై కూడా ఎట్లా విధి విధానాలు రూపొందించుకోవాలపై కూడా ఈ సమావేశాలు నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఎల్బీనగర్ నుంచి కూడా పోటీ చేసినటువంటి మధుయాష్కి గౌడ్ కూడా ఓడిపోయాడు కాబట్టి తను మల్కాజ్గిరి లోక్సభ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మధుయాష్కి రివ్యూ మీటింగ్ నిర్వహించడంపై కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఎల్బీనగర్ అసెంబ్లీ పోటీ చేసి ఓడిపోయినటువంటి మధుయాష్కి మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి తను ఇటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి దీనిపై కూడా ఇటు మంత్రి తుమ్మల కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు దానికి సంబంధించిన కార్పొరేటర్లు మరోవైపు ఇటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్య నాయకులతో కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో తన ఛాంబర్లో కూడా రివ్యూ నిర్వహించారు కాబట్టి ఇటు రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ విజయమే లక్ష్యంగా ఎలా పనిపై కూడా చర్చించారు కాబట్టి మరి ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటు మల్కాజ్గిరి గౌడ్ పోటీ చేసినట్టు కూడా ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి దీనిపై కూడా ఇటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయనకు సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై కూడా ఇటు విధి విధానాలపై కూడా ఎలా ముందుకెళ్లాలి, ఇటు పార్లమెంట్ లో ఎన్నికల్లో కూడా ఎన్ని స్థానాలు అంటే ఎక్కువ స్థానాలు కూడా గెలుపొంది కూడా ఉండాలి కాబట్టి ఎందుకంటే రాబోయే దేశవ్యాప్తంగా నిర్వహించబోయే పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఎక్కువగా కాంగ్రెస్ గెలవాలని ఆశిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు 3 స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి సెంట్రల్ లో కూడా ఇటు కాంగ్రెస్ అధికారులకు తీసుకురావడానికి కూడా ఇప్పటికే తీవ్ర ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా కూడా ఈసారి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ల మాదిరిగానే మరోవైపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పోటీ చేసేందుకు ఇప్పటికే దీనిపై కూడా చర్చ అయితే జరుగుతుంది. మరి చూడాలి, ఇటు పార్లమెంట్ నుంచి కూడా లోక్సభ మల్కాజ్గిరి లోక్సభ నుంచి కూడా ఇటు మధుయాష్కి గౌడ్ కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి మరి కేంద్ర అధిష్టానం ఫైనల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ రోజు ఈ మల్కాజ్గిరి నుంచి ఈ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మధుయాష్కి గౌడ్ కాకుండా ఇంకెవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదంటే ఆయనకి కన్ఫర్మ్ చేసుకోవచ్చా? ఎస్ తప్పకుండా, ఎందుకంటే చాలా మంది కూడా ఆశావాహులు ఉన్నారు కాబట్టి మెయిన్ గా ఇప్పటికే ఇటు ఎల్బీనగర్ నుంచి ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి మరోవైపు సీనియర్ నాయకుడు ఉన్నారు ఇక్కడ మధుయాష్కి గౌడ్ కూడా చాలా వరకు గెలుస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ చివరి నిమిషంలో ఇటు ఎల్బీనగర్ నుంచి కూడా ఓడిపోయాడు. అక్కడ బీఆర్ఎస్ నేతకు సంబంధించిన సుధీర్ రెడ్డి గెలిచాడు కాబట్టి ఈసారి మరో ఛాన్స్ ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి మధుయాష్కి గౌడ్ ఇప్పటికే ఇటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు కాబట్టి మరోవైపు కాంగ్రెస్ చాలా సీనియర్ నేతగా ఉన్నాడు కాబట్టి ఈయనపై ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో క్రియాశీలంగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున లిస్టు కూడా ఉంది కాబట్టి మరి ఎక్కువ మాత్రం ఇటు ఇన్ఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావును కూడా ఇటు నియమించారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు సచివాలయంలో ఇటు మంత్రి ఛాంబర్ లో ఇటు మధుయాష్కి గౌడ్ రివ్యూ నిర్వహించడంపై అంటే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రివ్యూ నిర్వహించడంపై కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపై కూడా ఇప్పటికే కేంద్ర అధిష్టానం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, ఎందుకంటే ఇప్పటికే మరో 4-5 నెలల టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి, విజయం దిశగా వెళ్ళాలి కాబట్టి ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయనను ఇక్కడ పార్లమెంట్ సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా నియమించారు కాబట్టి ఈ రోజు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య కార్యాలయాలకు సంబంధించిన నాయకులతో పాటు కార్పొరేటర్లతో పాటు ఇటు మధుయాష్కి గౌడ్ కూడా ఇటు రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు కాబట్టి ఇటు పార్లమెంట్ విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయంపై కూడా ఈ రోజు సచివాలయంలో చర్చించినట్టుగా గాయత్రి. సతీష్, ఎవరైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన 55 మంది ఉన్నారో వాళ్ళకి ఈ లోక్సభ కానీ వేరే ఏ ఎలక్షన్స్ లో కానీ 1 year పాటు ఎలాంటి పదవి ఇవ్వరంటూ కూడా అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పక్షంలో మధుయాష్కి గౌడ్ కి ఇచ్చే అవకాశం ఉందా? ఎస్ తప్పకుండా, అంటే అటు నిర్ణయించినప్పటికీ కేంద్ర అధిష్టానం నిర్ణయించినప్పటికీ ఎక్కువగా సీనియర్లే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో దించేందుకు కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా పావులు కలుపుతుంది. ఇందులో మెయిన్ గా అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి నాయకులకు ఎంపీ స్థానాలు ఇవ్వాలి, ఎంపీగా అవకాశం అనేది కూడా భావిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువగా ఇటు అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా ఎక్కువ వినిపించింది. మరోవైపు ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి చూసుకుంటే ఇటు మధుయాష్కి గౌడ్ కూడా పేరు వినిపిస్తుంది కాబట్టి మరి ఏదైనా
ఫైనలైజ్ చేయాల్సింది మాత్రం కేంద్ర అధిష్టానం. కాకపోతే ఇప్పటి నుంచే దానిపై ఫోకస్ చేయాల్సి కూడా ఇప్పటికే ఇటు పిఎస్సి సమావేశంలో అంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి పిఎస్సి సమావేశాలు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ లో కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా వారితో చర్చించాడు. ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చర్చించారు. కాబట్టి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టు చేసుకుంది. కొంతమందికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు కాబట్టి దీనిలో ప్రధానంగా ఇటు పెద్ద లోక్సభ స్థానానికి సంబంధించిన మల్కాజ్గిరి నుంచి మాత్రం ఈసారి మధుయాశ్రీ గౌడ్కి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సచివాలయంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఛాంబర్ లో ఈ రోజు దానికి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కార్యదర్శులు, ముఖ్య కార్పొరేటర్లు కూడా సమావేశంపై కూడా ఆసక్తి నెలకొంది. కాబట్టి దీనిపై కూడా ఎక్కువగా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మరి పార్లమెంటరీలో ఎట్లా వెళ్ళాలి, విజయం లక్ష్యంగా ఎలా పనిచేయాలపై కూడా ఈ రివ్యూలో కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి మరి చూడాలి, త్వరలో దీనిపై కూడా నిర్ణయం వస్తుంది. మిగిలిన నియోజకవర్గాలు అదే లోక్సభ స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంది? మిగిలిన రాష్ట్రంలో మొత్తం 17 స్థానాల్లో పోటీ జరగబోతోంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్, అక్కడ ఎక్కువగా సీనియర్లే రంగంలో దిగేందుకు కూడా ఇటు పావులు కలుపుతుంది రాష్ట్ర పిసిసి వర్గం కూడా. ఈ నిర్ణయంపై కూడా ఇప్పటికే ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే ఇటు మాజీ ఎంపీ ఇటు అంజన్ కుమార్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తుంది. మరోవైపు ఇటు నిజామాబాద్ నుంచి కూడా మరి షబ్బీర్ అలీ పేరు కూడా వినిపిస్తుంది. కానీ మరి ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో చోటు కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన పేరు ఇస్తారా లేదనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరోవైపు ఇటు మెదక్ నుంచి చాలా వరకు పెద్ద లిస్టే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న దాదాపుగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయశాంతి కూడా ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి ఆమె కూడా అటు టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు సీనియర్ నాయకులు కూడా తమ ప్రయత్నం వాళ్ళైతే చేస్తున్నారు. కానీ ఫైనలైజ్ చేయాల్సింది మాత్రం ఇటు కేంద్ర అధిష్టానమే. ఇటు మెయిన్ గా ఇటు మల్కాజ్గిరి నుంచి కూడా చాలా మంది లిస్ట్ లో ఉన్నప్పటికీ ఎక్కువగా మధుయాశ్రీ గౌడ్ కి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఎల్బీనగర్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయాడు. కాబట్టి మరోవైపు ఇటు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇటు లోక్సభ మల్కాజ్గిరి కిందికే వస్తుంది. కాబట్టి దీనిపై కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి మరి అతను ముందు నుంచే ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి మరి ఆయనతో మీటింగ్ జరగడం పట్ల కూడా ఒక ఆసక్తి నెలకొంది. మరి ఆయనకి ఇస్తరాలపై కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి మరి ఇంకా దీనిపై ఫైనల్ చేయాల్సింది మాత్రం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. కాబట్టి దీనిపై ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా పెద్ద లిస్ట్ ఉంది. కాబట్టి దీనిపై ఫైనల్ చేయాల్సింది మాత్రం కేంద్ర అధిష్టానం. కాబట్టి దీనిపై ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులు కూడా కొంతమంది తమ స్థానాలు కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పటికే దాదాపుగా మొత్తం 15 నియోజకవర్గాలు కూడా మంత్రులకు సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు ఇటు నెక్స్ట్ వీక్ లో కూడా దీనిపై కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దీనిపై పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలా ముందుకెళ్లాలి, ఎలా విజయ లక్ష్యంగా పనిచేయాలనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సతీష్.